శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని విశేషాలు చెప్పుకుంటాం. నిన్నటి వరకు మనం బాలకాండని 51 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 52వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రామా, ధర్మాత్ముడు రాజర్షి అయిన కుశనాభుడు ఘృతాచి యందు 9 కుమార్తెలను కన్నాడు. ఆ కుశనాభుడి యొక్క పుత్రికలు ఆడుతూ పాడుతూ వాయిద్యాలు మోగిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చూసిన సర్వవ్యాపి అయిన వాయువు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నా భార్యల వండి అని. యవ్వనం ఎప్పుడు చంచలమే, విశేషించి మానవుల్లో ఇది అస్థిరము. కాబట్టి మీరు నన్ను కామించి నశింపని యవ్వనాన్ని పొంది దేవతలుగా మారండి అన్నాడు. వాళ్ళు ఆ మాటల్ని అపహసించారు. ఓ దేవశ్రేష్ఠుడా, వాయుదేవుడా, నువ్వు ప్రాణరూపంలో ప్రాణులందరిలో సంచరిస్తూ ఉంటావు. మాకు నీ ప్రభావం ఏమిటో తెలుసు. ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నావు? మేము కుశనాభుడి యొక్క కూతుళ్ళము. దేవత అయిన నిన్ను, దేవేంద్రుణ్ణి కూడా మీ అధికారాల నుండి తొలగింపగల సమర్థులం మేము. అయితే మా తపస్సును మేము వృధా చేసుకోం. ఓ దుర్బుద్ధి కలవాడా, మా తండ్రి నీ పాలిటి మృత్యువు కాకుండు కాక సత్యవాది అయిన మా తండ్రిని అవమానింపవద్దు. మేము మా తండ్రి ఎవరికి మమ్మల్ని అర్పిస్తే వాళ్లే మా భర్తలు అవుతారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము మేము. మా తండ్రే మాకు ప్రభువు, అతనే మాకు పరమదైవము. ఇలా పలకగానే వాళ్ళ మాటలు విని కోపించిన వాయుదేవుడు వాళ్ళ యొక్క శరీరాల్లో ప్రవేశించి వాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా విరిచేసి వాళ్ళని గూనివాళ్లుగా చేశాడు. అప్పుడు ఆ కన్యలు రాజగృహం చేరారు. ఎంతో తత్తరపాటుతో సిగ్గుతో కళ్ళలో బాష్పాలు నిండగా భూమిపై నేలకూలారు. ఆ రాజు కూడా వాళ్ళని చూసి తల్లడిల్లిపోయాడు. ఎవరు మిమ్మల్ని ఇలా అవమానించిన వాళ్ళు? మీరు ఎవరి చేత ఈ విధంగా గూనివాళ్లగా చేయబడ్డారు అన్నాడు. వాళ్ళు 9 కూడా తండ్రి పాదాలని స్పృశించి, మహారాజా, సర్వసంచారి అయిన వాయుదేవుడు ధర్మాన్ని విడిచిపెట్టి అశుభ మార్గం చేపట్టి మమ్మల్ని బెదిరింప చూచాడు. మేము స్వతంత్రులము కాము, మా తండ్రిని అడగమని చెప్పాం. మేము నా మాట అతను అంగీకరించక మమ్మల్ని ఇలా పీడించాడు అతను. ఆ రాజు వాళ్ళ మాటలు విని ఆ కన్యలతో అన్నాడు,
అమ్మా, మీరందరూ కూడాను చక్కటి ధర్మాన్ని ఆచరించారు, ఓర్పును ప్రదర్శించారు, నా కుల గౌరవం కాపాడి రక్షించారు. క్షమించే స్వభావం ఉండటం చాలా దుష్కరమైన విషయం. మీరందరూ కూడా ఓర్పును చూపించారు. ఇది చాలా అసాధారణ విషయం. ఓర్పే దానం, ఓర్పే యజ్ఞం, ఓర్పే సత్యం, ఓర్పే కీర్తి, అదే ధర్మం. క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమాయశ క్షమా ధర్మ క్షమయా నిష్ఠితం జగత్. క్షమే ధర్మం అమ్మా. ఓర్పు చేతనే లోకమంతా కూడా నిలిచి ఉన్నది సుమా. ఓ రామా, ఇలా ఆ రాజు పలికి ఇక మంత్రులతో కూడి తమ పుత్రికలను తగిన వరుడికి ఇచ్చే విషయంలో ఆలోచన చేశాడు. ఇక్కడ మనం ఆపుదాం, రేపు కొనసాగిద్దాం ఈ భాగం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.